ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో దారుణం చోటు చేసుకున్నది. ఇది ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణంతో తల్లి కూతుళ్ళు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గౌరారంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. భారతమ్మ అనే ఒక 65 సంవత్సరాల మహిళకు కవిత అనే ఒక 25 సంవత్సరాల కూతురు ఉంది. ఆమెకు వికలాంగురాలు, కాలు సక్రమంగా పనిచేయదు. ఇటీవల కాలంలో ఆమె అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె భర్త కూడా ఇటీవల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి చికిత్స కోసం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా చికిత్స చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అప్పులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణంగా వారు ఇద్దరు కూడా ఇక జీవితంపై విరక్తి చెంది భారతమ్మ అట్లాగే ఆమె కూతురు కవితలు ఇద్దరూ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కవితకు సంబంధించిన కుమారుడు విషయాన్ని చూసి తన తండ్రికి విషయం చెప్పడంతో అక్కడికి వచ్చినటువంటి మంజునాథ్ పోలీసులకు సమాచారం అందించారు. మొత్తానికి ఈ ఘటన వర్గల్ మండలంలో అట్లాగే అక్కడ గౌరారంలో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయాల మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటు సిద్దిపేట జిల్లాలోని కోహెడా, శనిగరం ప్రాంతాల్లో కలెక్టర్ హైమావతి పర్యటించింది. శనిగరంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు విద్య అందుతున్న తీరుని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అట్లాగే అక్కడ భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఉచిత భోజనం సక్రమంగా పెడుతున్నారా లేదా, మధ్యాహ్న భోజనంలో సక్రమైనటువంటి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాల మీద హైమావతి ఆరా తీశారు. అటు తర్వాత కోహెడ్లో కూడా ఆమె పర్యటించారు. అక్కడ పిహెచ్సిలో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేవా అనే విషయాల మీద అక్కడ వైద్యులను, సూపరింటెండెంట్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యం సేవలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కలెక్టర్ హైమావతి అక్కడ అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఇదే విధంగా అక్కడ ఈ నెల 17న జరగబోతున్నటువంటి గవర్నర్కు సంబంధించిన పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కూడా ఆమె సమీక్షించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట మండలం కోమటిపల్లి తండాకు సంబంధించిన రోడ్డు విషయంలో గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోమటిపల్లి తండాకు గతంలో 70 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు సంబంధించిన పనులు మంజూరు కావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ నిధులను గత ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగింది. అయితే ఈ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఎక్కడికెక్కడ కంకర తేలిపోయి రోడ్డంతా కూడా దుర్భరంగా మారిపోయిన నేపథ్యంలో కోమటిపల్లి తండా నుంచి రామాయంపేటకు రావడం అనేది ఆ ప్రాంత ప్రజలకు, అక్కడి గ్రామస్తులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోమటిపల్లి తండాకు సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 70 కోట్ల రూపాయలు తిరిగి మంజూరు చేయించి ఆ రోడ్డును పూర్తిగా నిర్మాణం చేయాలని చెప్పి గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కోమటిపల్లి తండాకు సంబంధించిన గ్రామస్తులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక శివంపేట మండలంలో ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. చెన్నాపూర్కు సంబంధించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించి ఒక్క పని కూడా జరగడం లేదని చెప్పి సునీత లక్ష్మారెడ్డి విమర్శించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా గత ప్రభుత్వంలో సర్పంచులంతా కూడా అనేక పనులు చేశారని, వాటిని వాళ్ళకు సంబంధించిన బిల్లులు కూడా ఆపివేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీ సర్పంచులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, తక్షణమే మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సగం మంది రైతులకు కూడా ఇప్పటి వరకు అటు రైతు రుణమాఫీ కాలేదని, ఇటీవల విడుదల చేసినటువంటి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా అందరు రైతులకు అందలేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ పూర్తి సందర్భంగా చేయాలని, అట్లాగే రుణమాఫీతో పాటు భరోసాను కూడా అందజేయాలని చెప్పి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఈరోజు 157 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మండలానికి సంబంధించిన ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా
దీక్షలు కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తున్నదని, ప్రజల దృష్టిలో కాకుండా కేవలం కార్పొరేట్ సంస్థల దృష్టితోనే ఆలోచిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రామ్కీ అనే ఒక సంస్థకు లబ్ధి చేకూరడం కోసం అక్కడ డంప్ యార్డుకు సంబంధించిన కాంట్రాక్టును ఆ సంస్థకు అప్పగించి వాళ్లకు డబ్బులు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని, తమ జీవితాలన్నీ కూడా దుర్భరంగా మారే పరిస్థితి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అటు గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, ఇట్లాగ నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.